మిమ్మల్ని ఏమంటాడండి ఎమ్మెల్యే గారు అంటారా, బత్తులు బలరామకృష్ణ గారు అంటారా, లేకపోతే ఏకవచనంతో రామకృష్ణ రా అంటారా? 3 రకాలుగా పిలుస్తారు ఆయన. ఎమ్మెల్యే గారు అని పిల్లరు కానీ ఆయన ఎప్పుడు పిలిచినా ఏ బలరాం అంటారు, ఒకసారి ఏ రామకృష్ణ అంటారు. ఏదైనా మీ నియోజకవర్గంలో ఒక సమస్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళిన సందర్భం ఏదైనా ఉందా? వాటర్ సమస్య కోసం వెళ్ళాను. డ్రింకింగ్ వాటర్ నీళ్ళు లేవని వెళ్ళాను. వెళితే 195 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. హౌసింగ్ బోర్డుకి నీళ్లు లేవని వెళ్ళాను. 7,70,00,000 ఇచ్చారు మొన్న రీసెంట్ గానే. అలాగే ఫారెస్ట్ అకాడమీకి ల్యాండ్ కావాలి, రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ ఒకటే ఉంటుంది, ఆ ఒకటి నా రాజానగరం నియోజకవర్గంలో ఉండాలి, మాకు ల్యాండ్ లేదు, ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ లో ల్యాండ్ శాంక్షన్ చేయించండి అని అంటే ఆ రూల్ పొజిషన్ ఒప్పుకోదేమో, రిజర్వ్ ఫారెస్ట్లు ఇవ్వడానికి లేదేమో అని అంటే ఢిల్లీకి లెటర్ రాసి అప్పటికప్పుడు తెప్పించి 30 ఎకరాలు శాంక్షన్ ఇప్పించారు. ఇవాళ శ్రీరాంపురం రోడ్డుకి ఫారెస్ట్ లో నుంచి నాకు ల్యాండ్ కావాలి అని అంటే కూడా దానికి కూడా శాంక్షన్ ఇప్పించారు. మునుకోడల్లో ఘాటు పెట్టాలి సార్, ఇది మునుల స్నానం ఆచరించిన ప్రదేశం సార్ అని చెప్తే అది ప్రత్యేకంగా దేశంలోనే ఆదర్శవంతమైన ఘాటుగా మార్చాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇంకేం కావాలండి, నా రోడ్లన్నింటికి అని చేశారు. పిఠాపురం తర్వాత అత్యధిక నిధులు ఇచ్చిన నియోజకవర్గం రాజానగరం అని చెప్పుకోవచ్చు అండి పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను అలా అని చెప్పను, ఆయన అన్ని నియోజకవర్గాలు ఒకటే, నేను వెంటబడి ఏదోటి తెచ్చుకుంటున్నాను అంతే, మిగతా వాళ్ళు వెంట పడతలేదా అని నేను చెప్పను. నేను వెంటబడి తెచ్చుకున్నాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. నేను అడుగుతున్నాను, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఉంది, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ లో నీళ్ళు లేకపోతే 3 సార్లు వెళ్ళి అడిగాను, వాళ్ళ శాలరీస్ లేవని చెప్పి 3 సార్లు వెళ్తే 3 సార్లు కూడా 3 కోట్ల లెక్కనే డబ్బులు ఇచ్చారు ఆయన. అడుగుతున్నాము. నేను అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతాను, ఆయన కూడా ఇస్తారు. ఎప్పుడైనా కలిసారా సీఎం గారిని? చాలా సార్లు కలుస్తుంటాను, నెలకు 2-3 సార్లు కలుస్తాను. నిన్న దౌడేశ్వరం వచ్చారు కదా. ఇది జనరల్ గా ఇది అంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం కానీ నేను సీఎంఓకి వెళ్ళి ఆయన దగ్గరకు వచ్చి నా ఫైల్ ఏమున్నాయి, నా డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయని ఎప్పటికప్పుడు సీఎం గారికి కూడా నేను వెళ్ళి కలుస్తుంటాను. మాట్లాడతాడు బాగా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఏమంటాడండి? ఏం అడిగారు మీరు అతన్ని? నేను చాలా అడిగాను. ఇక్కడ నుంచి వచ్చేసరికి నాకు రోడ్లు అడుగుతాను, సాగునీరు గురించి అడుగుతాను, అలాగే ఇక్కడ సమస్యల గురించి అన్ని ప్రతి దాని గురించి మాట్లాడతాను. కోరుకొండ నరసింహస్వామి కొండ తాలూకు భూముల గురించి ఆయన వెనకాల తిరిగి 4-5 సార్లు తిరిగి మనం పెడితే కూడా 396 ఎకరాలు ప్రజలకు విముక్తి కల్పించాము. అక్కడ ఇళ్ల స్థలాలు అయ్యి కూడా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేశారు ఆయన. ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతుంటాం. ఏదైతే ఏదైనా పాత దాంట్లో ధాన్యం బకాయిలు ఉండిపోతే సీఎం గారి దగ్గరికి వెళ్ళానప్పుడు, నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాను, అప్పుడు వారు ఇచ్చారు. నా పని ఫైళ్ళు నాకు ఫస్ట్ నుంచి నా ఫైల్ అన్ని సూట్ కేసులో పెట్టుకొని మొత్తం మార్కెటింగ్ కానీ లేకపోతే బిజినెస్ రీత్యా ఏ విషయం ఉన్నా అందరు క్లయింట్ల దగ్గరికి ఎలాగ వెళ్తుంటాను. ఇప్పుడు కూడా అలాగే ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సీఎం కానీ మినిస్టర్స్ కానీ అందరి దగ్గరికి నా ఫైల్ అన్ని పట్టుకుని వెళ్తుంటాను. నేను 5,000 కోట్లకు ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టాను నేను ఇప్పుడు. అబ్బో, అంటే మీరు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో రాజకీయాలు అంటే ఏదో తెలదని మీరే చెప్తున్నారు. మరి వీళ్ళతో మాట్లాడి తడబాటు రావట్లేదా సీఎం? ఎందుకంటే నాకు డిపార్ట్మెంట్లే ముందు నుంచే ఉంది కదా. ఇంతకు ముందు నుంచి కూడా అందరు అధికారులతోనే మాట్లాడి వీళ్ళందరూ టచ్ లో ఉన్నవాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితోనే మాట్లాడిన వాడినే కదా నేను. నాకు అన్ని అసలు సచివాలయం ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో నేను వర్క్ చేశాను. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో నేను కాంట్రాక్ట్లు చేశాను. అందరితోనే మంచి లైసెన్స్ ఉంది నాకు. కాబట్టి నేను బ్రహ్మాండంగా ఆడతా మాట్లాడడం ఇబ్బంది. టాకింగ్ పవర్ ఉంది మీకు? టాకింగ్ పవర్ కాదు, నా పనికి ఏది కావాలో అది రిక్వెస్ట్ చేసుకోవడం, పని తెచ్చుకోవడం నాకు అలవాటు. టాకింగ్ పవర్ అంటే అదే, మీకు ఏది అవసరమైతే సాధించుకుంటారు మీ మాటల ద్వారా, అంతే కదా? మాటల ద్వారా కాదు, పనుల ద్వారా చేయించుకుంటాను. అంటే ఏమైనా డబ్బులు ఇస్తారా? పనుల ద్వారా అంటే దాని అర్థం పని సార్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పని తెచ్చుకుంటాను అంతే. ప్రెజెంటేషన్ ఇస్తారు మీరు? ప్రెజెంటేషన్ ఇస్తాను, పనే దాని గురించి. నేనేమిస్తాను, నేను ఎవరికి ఏమేమలేను. మీ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు ఎలా ఉన్నారు? ఆవిడ పనితీరు బ్రహ్మాండంగా ఉంటది. అందుబాటులో ఉంటుంది ఆవిడ? ఉంటారు రెగ్యులర్ గా. అంటే వాళ్ళకి పార్లమెంట్ లో ఎక్కువ డేస్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయండి. దానికి తోడు ఆవిడ సీనియర్ నాయకురాలు. సో ఫారిన్ కంట్రీస్ విజిట్స్ కూడా మేడం కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ వచ్చినప్పుడు కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీలు 7 కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడు 8 అయినాయి కాబట్టి 8 కాన్స్టిట్యూన్సీస్ లో కూడా మేడం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిరుగుతారు. మార్నింగ్ టు ఈవినింగ్ తిరుగుతారు. ఖచ్చితంగా ఆవిడ బాగా మంచి సర్వీస్ చేస్తారు. మొన్న పత్త నానాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన జగన్మోహన్ రెడ్డిని అవసరమైతే ఇక్కడికి వచ్చి పోటీ చేయి, మా పవన్ కళ్యాణ్ దొరికాడు అన్న టైప్లో. అతనన్న తర్వాత మరుక్షణం అతనికి కాస్త కూస్తో సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అతను నిన్న ఇంటర్వ్యూ చేసిన అయింది, నేను జడుస్తూ వెళ్ళాను రెహమాన్ గారు అక్కడికే, కానీ పాపం నేను జడిసినట్టు ఆయన ఏమి రియాక్షన్ అవ్వలేదు, నన్ను కొంచెం సపోర్ట్గానే మాట్లాడాడు, సో నాకు ధైర్యం వచ్చింది అన్నాడు. యలమంచిలి ఎమ్మెల్యే గారు దీన్ని తీసుకుని అతను కూడా ఇదే సేమ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో మీరు ఎక్కడా మాట్లాడినట్టు కనపడలేదు ఏంటి బలరామకృష్ణ గారు?
వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేను ఆ టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ లో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, నిన్నే దీక్ష విరమించాను. అయినా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చారు. నాకు పని వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, ఖచ్చితంగా నేనేమి విడిచిపెట్టిన వాళ్ళని. ఎందుకంటే గవర్నమెంట్ వైసీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను వాళ్ళ పార్టీలో నుంచి నా వైఫ్ అందులో నుంచి బయటకు వచ్చింది. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలబడి వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాను. 2022 జూన్ 29వ తేదీ నుంచి నా ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది, డైరెక్ట్ ఫైటింగ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గట్టివాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు గట్టివాళ్ళు, అలాంటి వాళ్ళు ఎదిరించి నిలబడ్డవాడిని నేను. ఎదురెళ్ళి ఎదిరించి నిలబడ్డాము, దేనికైనా తట్టుకున్నాము అప్పుడు. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళని చేయడం. కాకపోతే నేను కూడా ఆ టైంలో దీక్షలో ఉండడం వల్ల నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఎవరిని మేము ఒప్పుకోము సార్. పవన్ కళ్యాణ్ గారిని తిడతాము, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఎలా ఒప్పుకుంటాం సార్? మేమంతా కూడా మీరు కంగారు పడకండి, అధికారం వచ్చింది మనకి, అధికారం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మళ్ళీ ట్రాక్ మారుస్తున్నారు వీళ్ళు అనే దాంతో మేము ఉన్నాము. ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే జన సైనికులు, వీర మహిళలు, ఆ వైసీపీ ఎక్కడ ఆగుతారు సార్? వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఆగలేకపోయారు వాళ్ళు, ఇప్పుడు ఎలా ఆగుతారు? పవన్ కళ్యాణ్ గారి సైన్యం అనేది మామూలుగా ఉండదు, ప్రతి అణువులోనే ఒక మనిషి ఉంటాడు. అలాంటిది ఒక్కసారి మొదలు పెట్టారంటే భయంకరంగా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, నేను చెప్పిన ఆగరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆగరు. ఇంకా జన సైనికులు, వీర మహిళలు ఒక్కసారి వాళ్ళకి ఊపిచ్చాము అని అంటే ఇంకా ఇరగదీసేస్తారు పట్టుకోండి, ఎవరిని నోరెత్తనెవరు. కానీ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి వాళ్ళని హోల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఈ కొంతమంది శృతి మించేస్తున్నారు. ఎవడైతే రావణ్ ఎలియాస్ జోసఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒకటి శృతి మించేసి మతాల గురించి, కులాల గురించి, శివరాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. జడా శ్రావణ్ దాన్ని ఆమోదించి అతను కూడా వల్గర్గా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి వల్ల వీళ్ళకి అయిపోతుంది అనేది వీళ్ళ ఆలోచన. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరు విడిచిపెట్టరు. ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఏంటంటారు ఇందులో? అసలు పూర్తి ఏం లేదు, వీళ్ళందరికీ కోఆర్డినేటర్ లా కనిపిస్తున్నాడు. ప్రకాష్ రాజ్కి అతను మతి భ్రమించి ఈ యొక్క పిచ్చి ఆలోచనలు వేస్తున్నాడు. మంచి నటుడు, అలాంటి వాడు ఇతను ఎందుకు ఇలా చేసుకుంటున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. ఎవడైతే జోసఫ్ ఇలియాస్ రావణ్ ఉన్నాడో అలాగే జడా శ్రావణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ వైసీపీ పార్టీకి బ్రిడ్జి లాగా ఉండి ఇతను మనీ ట్రాన్సాక్షన్స్ అవి చేస్తున్నట్టుగా ఈ మధ్య బాగా బయటకు వస్తున్నాయి. కానీ వీళ్ళందరి వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. వైసీపీ పార్టీ ఆడేస్తుంది. పవన్ కళ్యాణ్ తిట్టండి, తిడితే మీకు టిప్ ఇస్తాము, పవన్ కళ్యాణ్ తిట్టండి, తిడితే టిప్ ఇస్తాము అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా ఆడేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ ఆడించడానికి మా జన సైనికులు, వీర మహిళలు సిద్ధమైపోయారు. ఇంక ఎవడైనా సరే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా విడిచిపెట్టకుండా జన సైనికులు, వీర మహిళలు, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, అంటే ఎమ్మెల్యేలైనా ఇక్కడ జన సైనికులే లెక్క. అందులో మహిళా ఎమ్మెల్యే అయితే వీర మహిళలు లెక్క. మాకు ఎవరైనా జన సైనికులు, వీర మహిళలు ఇక్కడ. కాబట్టి మా జన సైనికులు, వీర మహిళలు ఎవరిని కూడా విడిచిపెట్టరు. ఖచ్చితంగా స్క్రిప్ట్ వస్తుందా ఎమ్మెల్యే గారు పైనుంచి? ఏ స్క్రిప్ట్ ఏమి ఇవ్వరు మాకు, ఈ విధంగా తిట్టండి జగన్ కాదు. మా యొక్క మనసులో నుంచి ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావో, నీ అధ్యక్షుడిని తిట్టినప్పుడు లేదా నీ అధ్యక్షుడికి అవమానం జరిగినప్పుడు నీ ఆలోచనలో ఏదైతే ఉందో, నువ్వు ఎంత బాధపడ్డావో అనేది ఆడు మాట్లాడాలి తప్ప మాకు పైన స్క్రిప్ట్లో ఎవరు ఇచ్చి మాట్లాడమంటారు. అప్పుడు జనసేనకి వైసీపీకి తేడా ఏమైనా ఉంటుందా? అంతా తేడే. వాళ్ళంతా వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చి బలవంతంగా కార్యకర్తలు మాట్లాడు, తిట్టు అని చెప్తారు. అవును, ఎవరు? వైసీపీ వాళ్ళు. మీ స్క్రిప్ట్ లేకుండా తిడుతున్నారు. మాకు స్క్రిప్ట్ ఎక్కర్లేదు, మేము తిట్టాం. మా బాధ పడింది, మా బాధని తట్టుకోలేక మా అధ్యక్షుని తిట్టినప్పుడు, మా అధ్యక్షుని ఏదైనా అనగారాని మాట్లాడినప్పుడు, మా అధ్యక్షుడికి అవమానం జరిగినప్పుడు మేము రియాక్ట్ అవుతాం ఖచ్చితంగానే. ఎలా రియాక్ట్ అవుతాం? అక్కడ సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతాం. నానాజీ గారు రియాక్ట్ అయ్యారు, దానికి రకరకాల భిన్నమైనటువంటి స్వరాలు వచ్చాయి. కొంతమంది మంచి అన్నారు, కొంతమంది ఇలా మంచి అనేవాడు, చెడు అనేవాడు ఎవడైనా ఎక్కడైనా ఉంటాడండి. ఇప్పుడు రామరాజ్యం ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ రాముడు దేవుడు కాదని వాడు కూడా ఉంటాడు ఈ రాజ్యంలో. అలాగే యేసు ప్రభు గొప్ప అని అంటాడు ఒకడు. అదే ప్రాంతంలో యేసు ప్రభు గురించి ఆ దేవుడు కాదని వాడు ఉంటాడు. అందువల్ల అందరూ మంచివాళ్ళు ఎవరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరికీ మంచివాడు. కానీ దాన్ని కొంతమంది కావాలని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థంగా జీవించడం కోసం, వాళ్ళు అనుకున్నట్టు ఉండడం కోసం, వాళ్ళకి అయిపు రావడం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పంచుకోవడం కోసం, వాళ్ళకి ప్రజలకు తెలియడం కోసం, వాళ్ళ ప్రచారం రావడం కోసం పవన్ కళ్యాణ్ తిట్టడం ఎజెండాగా పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది మా ధర్మం.
ఎందుకంటే ఇక్కడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేశాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.